ప్రేమ జంటల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులను పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ జంటల వద్ద నుంచి 2,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు డబ్బులు వసూలు చేసి గూగుల్ పే ద్వారా తమ ఖాతాల్లో నకిలీ పోలీసులు జమ చేసుకున్నారన్నారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్పురం గ్రామంలో ఒక ప్రేమ జంట నుంచి 5,000 రూపాయలు నకిలీ పోలీసులు ఫోన్ పే చేయించుకున్నారని ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీసులు విచారణ జరిపి సరిపల్లి చెక్ పోస్ట్ వద్ద అరెస్టు చేశామని వెల్లడించారు. మాకు ఎందుకు ఏదైనా ఒక ఫిర్యాదు వస్తుందండి. ఆ ఫిర్యాదు ప్రకారం ఏంటంటే దాంట్లో కంప్లైంట్ విజయనగరం చెందిన వ్యక్తి కోరట్ బేరం మన ఆయన గాజాబ్లోని జాబ్ చేసుకుంటే ఆరోగ్య ఏం చేశారంటే తన 2 వీలర్ వెహికల్ మీద విజయనగరం బయలుదేరి వెళ్ళారు. వెళ్తుండగా అడవారం జంక్షన్ నుంచి సొంటియం మధ్య వెళ్ళే దారిలో మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే పోలీస్ అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి మీ మీద కేసు పెడతాం, మీరు అంటే యాక్చువల్ వాళ్ళ రిలేటివే ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీ మీద కేసు పెడతాం, మీరు డబ్బులుగా ఇవ్వకపోతాయని చెప్పి బలవంతంగా ఏం చేశారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా QR కోడ్ స్కాన్ చేయించుకున్నారు. ఫోన్ పే చేయించుకున్నప్పుడు కోడ్ ఇచ్చారు. QR కోడ్ స్కాన్ చేయించుకొని చీరలో ఈ సుమారు 9:00 అవుతున్నప్పుడు 6 తేదీని. సో దాని మీద మా గవర్నమెంట్ సిపి గారికి ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగా ఆయన ఆదేశం మేరకు మా చీఫ్ ఆదేశం మేరకు వెంటనే దాని కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు రిజిస్టర్ తర్వాత కంప్లైంట్ తో మాట్లాడిన తర్వాత జరిగిన విధానం ఎక్కడైతే జరిగిందో ప్లేస్ స్థలం బట్టి ఇది ఇంతకుముందు చేసిన ఎంఓ క్రిమినల్స్ అయిందని చెప్పి మేము మా డీసీపీ మేడం మేరీ ప్రశాంత్ మేడం గారు ఏసీపీ గారు సార్ ఆధ్వర్యంలోని పర్యవేక్షణలో అందరూ టీమ్స్ ఫామ్ చేస్తాం. టీమ్స్ ఫామ్ చేస్తే ఎవరైతే ఇది హ్యాబిచుయేటెడ్ అవుతారో వీళ్ళు ఆల్రెడీ అలవాటు పడి ఉంటే వీళ్ళు దొరకడం కష్టం అని చెప్పి మేము కూడా వాళ్ళ కోసం టీమ్ ఫామ్ చేసినప్పుడు స్కాన్ చేస్తుంది డెబిట్ క్రెడిట్. ఏదైనా ఒక అమౌంట్ వెళ్ళేటప్పుడు ఒక దగ్గర డెబిట్ ఇంకొక క్రెడిట్ అవుతుంది. సో మేము దీంట్లో ఫస్ట్ ఇనిషియేషన్ లో భాగంగా డెబిట్ అయిన అకౌంట్ నెంబర్ నుంచి వెళ్ళాం. డెబిట్ అయిన అకౌంట్ నుంచి రూట్ తీసుకెళ్తే క్రెడిట్ ఎక్కడైనా క్రెడిట్ అయిన అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత ఫైనాన్షియల్ టెక్నికల్ గా వెళ్తూ వాళ్ళ యొక్క పాత ఏదైనా ఇంకో ఆన్లైన్ నెంబర్ వాడుతారు నుంచి లొకేషన్స్ ఆ బేస్ చేసుకొని మేము నిన్న రాత్రి మనకి దాంట్లో భాగంగా సరిపల్లి ఏరియాలోని మళ్ళీ అదే అటెండ్ చేయడం కోసం వాళ్ళు పట్టుకోవడం జరిగింది. రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలోని. అయితే వాళ్ళు ఎంక్వైరీ చేసిన తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళిద్దరూ కలిపి దాంతో మొదట అతని పేరు ఎక్కించడం అతని పేరు ఎత్తపాక శివప్రసాద్. ఇతను ఆల్రెడీ ఏపీఎస్పీలో ఇంతకుముందు కాన్స్టేబుల్ లో వర్క్ చేస్తూ 2019లో రిమూవ్ చేయబడ్డాడు. తర్వాత ఇలాంటి అఫెన్స్ అదే ఏరియాలో దాని తర్వాత పరిసర ప్రాంతాల్లోని చాలా చేసి సుమారు మనకి ఒక 10 కేసులు ఈ కేసుతో పాటు వేరే కేసులు కలిపి ఆయన మీద ఒక 10 కేసెస్ ఇలాంటివి చేస్తున్నారు. వాటిలో కూడా అరెస్ట్ రిమాండ్ వెళ్ళారు. కానీ తెలుగు అసలు ప్రతిసారి ఏం చేస్తారంటే వేరొకరిని ఎవరైనా ఎంగేజ్ చేసుకుని దొరుకుతుందని చెప్పి వాళ్ళ ద్వారా ఫోన్ పే ట్రాన్సాక్షన్ కానీ వాళ్ళ సహాయం చేసుకుని చేస్తారు. సో ఇదే క్రమంలో కే గోపి అనే అతన్ని వాడుతున్నారు. ఈ స్కానింగ్ అంతా కూడా అతను చేస్తున్నారు. అమౌంట్ ఇతను తెలియకూడదు, పోలీసులకి గుర్తుపట్టకూడదు అనే ఉద్దేశంతో అది చేశారు. అయితే అతను పట్టుకొని ఇద్దరిని ఒకేసారి పట్టుకొని